बिभ्रतीं अन्नाम्बरधारिणीं वरसुधाढौतां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सद्भूषितामुज्ज्वलां मां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं दुर्गे स्तुता हरसिभि दारिद्र्यदुःखभयहारिणि तात्वदन्यां सर्वोपकारकरणाय सदाद्रचित्ता श्रीवाराही देवतायै नमः। श्री पंचम्यै नमः। श्री दंडनाथायै नमः। श्री संकेतायै नमः। श्री समयेश्वर्यै नमः। श्री समय संकेतायै नमः। श्री वाराह्यै नमः। श्री पौत्रिण्यै नमः। श्री शिवायै नमः। श्री वार्तायै नमः। श्री महासेनायै नमः। श्री आज्ञाचक्रेश्वर्यै नमः। श्री हरिक्रियै नमः। श्री ब्राह्म्यै नमः। माहेश्वर्यै नमः। कौमार्यै नमः। वाराह्यै नमः। इंद्राण्यै नमः। चामुण्डायै नमः। वाराही माता की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। नीराजनं दर्शयामि रक्षां धारयामि शरणागत दीनार्त परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि मेघदेशुतं मत्समः नास्ति पापध्री त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु। पादय वा पाताले स्थापय वा सकललोक साम्राज्ये। వారాహి నవరాత్రులు ప్రశాంతంగా 9 రోజులు విజయవంతంగా ఊహించని విధంగా అమ్మవారు చేయించింది. నిన్న వర్షం పడ్డ రోజు అసలు ఎట్లా ఉంటుందో అనుకున్నాం, కానీ అటు వర్షం పడేది పడుతుంది. సుభాషితులు మొత్తం నిండిపోయినారు. ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశిస్తూ పొందడానికి అందరూ వేస్తారు. ఈ రోజున మన అందరికీ మన నిజామాబాద్ నగరానికి ఆత్మీయ స్థానాన్ని వహించినటువంటి గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు వారు అమ్మవారి యొక్క సేవలో 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గత 8 రోజుల నుండి ఈరోజు 9వ రోజు వారాహి మాత నవరాత్రులు అమ్మ వెంచర్ ప్రాంగణంలో రాబోయే రోజులలో ఒక అద్భుతమైన వారాహి మాత ఆలయ నిర్మాణ ప్రాంగణంలో సోదరుడు ఒక గట్టి సంకల్పం వారాహి మాత ఆలయం కట్టాలని ఆయనకు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఈ స్థలంలోనే గత కొన్ని నెలల క్రితం భూమి పూజ చేస్తూ కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. ఆలయం నిర్మాణం అమ్మవారి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దాంట్లో
శక్తివంతమైన వారాయి మాత, ఏది కోరుకుంటే అది ప్రసాదించే వారాయి మాత ఆలయము. ఈ ఆలయ నిర్మాణం తెలంగాణ ప్రాంతంలోనే ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణం కాబోతా ఉంది. జ్ఞానేందర్ గారి సంకల్పము, అమ్మవారి ఆశీర్వాదము, ఇందూరు నగర ప్రజల సహకారంతో, అందరి సహకారంతో వారి కళ నెరవేరాలని, ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారాయి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాకాలంలో మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది కోరుకుంటూ, రాబోయే సంవత్సరం వరకు మళ్ళీ వారాయి మాత నవరాత్రుల వరకు ఆలయ నిర్మాణము దినదినాభివృద్ధి చెందుతూ నిర్మాణము ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా అమ్మదైవంతో తప్పకుండా అన్నీ ఉంటాయి. ఆయన ఆశ మరొకసారి నేను మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆయనకు శక్తి ఇవ్వాలని, అన్ని రకాల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బలం చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులు, మా శ్రీలక్ష్మి చెల్లెమ్మ అన్నిటికీ మంచిగా ముందుకు నేనున్నా అని ధైర్యం చెప్పి వారి ఆశయము, వారి కుటుంబం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వీరికి ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న మా పశుపతి శర్మ గారికి పాదాభివందనం చేస్తూ, మీరు తప్పకుండా వారికి తోడుంటారు, మేమందరం కూడా ప్రివెంట్ ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ వారాయి మాతాకి జై. రాష్ట్రీయ సేవక సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ మనకు తెలుసు. విభాగ ప్రచారం అంటే 4 జిల్లాలకు సారు తన హిందూ ధర్మము ఆర్ఎస్ఎస్ దగ్గర మనకు తెలుసు. 100 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. నిజామాబాద్లో కూడా మనకు కొన్ని ఏళ్ళ క్రితం ఒక గణవేషణతో ర్యాలీ కూడా అద్భుతమైన ర్యాలీ చూసినాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అమూల్యమైన వారి నోటి ద్వారా ఏది వచ్చినా కానీ సనాతన ధర్మం, హిందూ ధర్మం వారు సందేశించాలని కోరుతాం. వారాహి మాత అంటే చాలా శక్తివంతమైనటువంటి శక్తి స్వరూపి. నాకు తెలిసి ఈ తెలంగాణలో వారాహి దేవాలయాలు లేవు, అసలు చాలా తక్కువ ఉండొచ్చేమో. అట్లాంటిది ఈరోజు మన ఇందూరు పట్టణంలో ఈ వారాహి మందిరాన్ని కట్టడానికి జ్ఞానేందర్ గారు సంకల్పించడం అంటే అది చాలా గొప్ప శుభ పరిణామం అవుతుంది హిందూ ధర్మానికి. కాబట్టి హిందూ ధర్మాన్ని అవలంబించే మనం ఈ ధర్మంలో మాత్రమే స్త్రీని శక్తి స్వరూపిణిగా భావించి పూజించగలుగుతాం. ప్రపంచంలో ఏ మతంలో కూడా స్త్రీని ఒక మనిషిగా కూడా చూడరు, కానీ ఈ ధర్మంలో స్త్రీ శక్తి స్వరూపిణి, మాతృస్వరూపిణి, మనకు జన్మనిచ్చేటటువంటి తల్లి. కానీ అలాంటి తల్లికి అందరినీ గౌరవించడం అనేటటువంటిది, ప్రతి స్త్రీలో తల్లిని చూడడం అనేటటువంటిది ఈ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఈ సనాతనమైనటువంటి సంప్రదాయం మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని ఏష ధర్మ సనాతన అని చెప్పి మన ధర్మంలో చెప్తారు. అంటే పర స్త్రీలో తల్లిని చూడడం, అంటే ప్రతి స్త్రీలో కూడా తల్లిని చూడడం అనేటటువంటిది హిందూ ధర్మంలో ఉండేటటువంటి విశిష్టత. కేవలం మనుషుల్లోనే కాదు, ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడడం అనేటటువంటిది, ఆత్మవత్ సర్వభూతాన్ని అనేటటువంటిది మరో విశేషమైనటువంటిది. కానీ అలాంటి ఒక విశేషమైనటువంటి ఒక జీవన విధానాన్ని కలిగినటువంటి ఈ దేశం ఈ జీవన విధానాన్ని కొనసాగించాలి. ధర్మం అనేటటువంటిది ఆచరణ ద్వారా కొనసాగుతుంది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ ధర్మాచరణ తక్కువైపోయింది. మనం పూజలు చేస్తున్నాం, పూజలు చేయడం ధర్మం కాదు, ధర్మాన్ని ఆచరించడం ధర్మం. మాతృవత్ పరదారేషు అంటున్నాం. నిజంగా స్త్రీని తల్లిగా చూడగలుగుతామా?
స్త్రీ శక్తి స్వరూపిణి అంటున్నాం, వారాహి అమ్మవారు చెప్తున్నాం. మరి స్త్రీని తల్లిగా చూడగలుగుతున్నామా? స్త్రీకి ఎలాంటి గౌరవం ఇవ్వగలుగుతున్నామా? అప్పుడు మనం హిందూ ధర్మాన్ని పాటించాలి. పరద్రవ్యాన్ని ఇతరుల సొమ్ము మట్టితో సమానం అన్నారు. కానీ ఈరోజు పక్కవాడిని ఎలా దోచుకోవాలి, పక్కవాడిని ఎలా మోసగించాలి, ఏమి చేసైనా డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఒక సంకుచితమైన భావన. ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బులోనే జగత్తంతా ఆధారపడింది అంటున్నారు. వాస్తవంగా ఈ పదము హిందూ ధర్మంలో లేదు. ధర్మ మూలం ఇదం జగత్, ఈ జగత్తు అంతా ధర్మం మీద ఆధారపడింది. కానీ మనం దాన్ని ఏం చేసామంటే ధనం మూలం ఇదం జగత్ అంతా డబ్బు మీద ఆధారపడింది. కాబట్టి ఇది ఏదైనా సరే మన బంధాలు అనుబంధాలు దేవుడు ఎవరైనా డబ్బుతో కొలుస్తున్నాం, అది మారాలి. ధర్మంతో కొలవాలి. ధర్మ మూలం ఇదం జగత్. ఆత్మ సర్వభూతాన్ని అంటున్నాం. ప్రతి మనిషిలో ప్రతి జీవిలో భగవంతుడు అంటున్నాం. మరి ఈ అంటరానితనం ఎందుకు ఉన్నది? భగవంతుడు అందరిలో ఉన్నప్పుడు అంటరాంతరము, తక్కువ వాళ్ళు, ఎక్కువ తక్కువ అనే భేదభావం ఎక్కడ? హిందూ ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా లేదు. సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఇట్లాంటి విషయాలను పాటించడం. మనం ఇక్కడ పూజ చేస్తాం, కానీ ధర్మంలో చెప్పిన విషయాలను పాటించకపోతే ధర్మం మిగలదు. ధర్మం లేకపోతే మనము లేవు. ఈ దేశంలో దేశము ధర్మము వేరువేరు కాదు. దేశము ధర్మము అనేటటువంటివి రూపాయి నాణ్యానికి బొమ్మ బొలుసు వంటివి. దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. కాబట్టి అలాంటి ధర్మాచరణ చేయడం అనేటటువంటిది గొప్ప విషయము. కాబట్టి మనందరం కూడా ధర్మాచరణ చేయాలి. అందరూ భక్తి కలిగి ఉండాలి. మన కుటుంబంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ ధర్మ మార్గాన్ని బోధించాలి. స్త్రీ అంటే తల్లి అనేటటువంటి భావన బోధించాలి. స్త్రీ భోగవస్తువు కాదు, స్త్రీ సాక్షాత్తు శక్తి స్వరూపిణి అమ్మవారు, మనకు జన్మనిచ్చేటటువంటి తల్లి. అలాంటి తల్లికి గౌరవం కలగాలి. వరాహి మాత యొక్క పూజ చేస్తూ ఆ యొక్క సద్బుద్ధిని మన తల్లి మనకు ప్రసాదించాలని వారాహి మాతను కోరుతూ ఈ పట్టణంలో వారాహి మాత దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు జ్ఞానేంద్ర గారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరి యొక్క వారి సంకల్పం ఆధారంగా ఇది నిర్మాణం అవుతుంది. నిజంగా ఇది ఈ దేవాలయం కనుక పూర్తయితే ఇందూరు పట్టణానికి శక్తి కలుగుతుంది అని నా విశ్వాసం. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుతున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. ప్రతి దాని డెవలప్మెంట్ కూడా ఒక మెంబర్ ప్రతి దానిలో కూడా ఏది అవసరం కూడా ఎక్కడ ఏం చేసినా కానీ ఇలా ఉన్నదని చెప్తే చేసేసుకుంటారు. అంతే నాకు సగం భారం తీసేస్తాడు. ఈ టెంపుల్లో కూడా నాకు ఏదైనా అవసరం ఉంటే ఇట్లా చెప్పేస్తే మొత్తము సగభారం మాత్రం రాజే తీసేస్తారు. ముగ్గురు రాజులు అక్కడ ఒక్కొక్కరు 25-30 కిలోమీటర్లు దగ్గర ఉన్నారు. అందరూ వాళ్ళకి ఏ పని అయినా ఇట్లా ఉదయం అని చెప్తే మేము మీ పనులు చేసుకొని టెన్షన్ పడతారు. వాళ్ళు ఉండబట్టి ఈ రోజు కూడా ఇట్లా డెవలప్ అయినారు. నాకు